కోడలి బతుకమ్మ. టీచర్ వృత్తి కోసం పొరుగురు వెళ్లిన పావని దసరా సందర్భంగా తన ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుని చాలా సంతోషంగా హడావిడి పడుతూ ఉంటుంది. దాన్ని గమనించిన తన స్నేహితులు సింధు, ఏంటి పావని, పెళ్లి చూపులకి వెళ్తున్న అమ్మాయిలాగా హడావిడిగా రెడీ అవుతున్నావు? ఎందుకంత తొందరపడుతున్నావు? కొంపదీసి మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశాము, తొందరగా రమ్మని చెప్పారా ఏంటి? అదేం కాదు సింధు, నేను చిన్నప్పటినుంచి చెన్నూరు గ్రామంలో ఉండే మా అత్త వాళ్ల దగ్గరే పెరిగాను. వాళ్లే నన్ను పెంచి పెద్ద చేశారు. నేను ఎక్కడున్నా సరే బతుకమ్మ పండక్కి చెన్నూరుకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. చెన్నూరులో మా అత్తయ్య వాళ్ళింట్లో ఖచ్చితంగా మేం బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు కూడా చెన్నూరుకే బయలుదేరుతున్నాను. ఆ మాట వినగానే సింధు, అవును, తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటారు, మా ఆంధ్రాలో అలాంటివేమీ ఉండవు. ఒకసారైనా పండుగేంటి, అసలెలా జరుపుతారో చూడాలని అనుకుంటా, కానీ అస్సలు కుదరలేదు. అయితే ఖచ్చితంగా ఈసారి పండుగ రోజులు మొత్తం నాతోనే గడపాలి. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఈసారి బతుకమ్మ దసరా పండుగ మొత్తం మన ఇంట్లోనే ధూమ్ధాం చేసేద్దాం. ఆ మాట వినకాని తను చాలా సంతోషంగా సరే అని చెప్పి వాళ్ల తల్లికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఆమె సరే అని అనడంతో ఆ తర్వాత ఇద్దరూ కలిసి పావని వాళ్ల గ్రామమైన చెన్నూరుకి బయలుదేరతారు. ఇక వాళ్ళిద్దరూ బస్సు దిగి ఇంటికెళ్తారు. చుట్టుపక్కల వాళ్లు పావనిని పలకరిస్తూ ఉంటారు. తను పలకరించిన వాళ్లందరితో మాట్లాడి ఇంటికి చేరుకుంటారు. ఇంటి దగ్గర వాళ్ళ అత్తగారు, యావటే కోడలు పిల్ల, ఇంత ఆలస్యంగా వచ్చావు? సెలవులివ్వడం ఆలస్యమైందా? అందుకు పావని, అవునత్తయ్యా, నేను ఎక్కడున్నా సరే బతుకమ్మకు మాత్రం ఇక్కడ ఉండటం మాత్రం తప్పదు కదా, అందుకే ఇంకా ఆలస్యం కాకుండా ముందే వచ్చేశాను. ఆ మాటకి అత్తగారు నవ్వుతూ, ఈ అమ్మాయి ఎవరని అడక్క తను తన స్నేహితురాలని చెబుతుంది. చూడమ్మా, పావని స్నేహితురాలంటే మా ఇంట్లో మనిషిలాగే అనమాట. నీవిక్కడ ఎలాంటి మోమాటం లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఏది కావాలనుకున్నా నన్నడుగు, అస్సలు మోమాట పడొద్దు. సరే అండి అని అంటుంది సింధు. ఇంతలో వాళ్ళిద్దరి బావలక్కడికొస్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా సరదాగా మాట్లాడతారు. 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారింటికి పనివాడు వస్తాడు. అతను అత్తగారితో, ఏంటమ్మగారు, త్వరగా రమ్మని కబురు పంపించారు? ఒరేయ్, మర్చిపోయావేంట్రా రంగయ్య, ఈరోజు సద్దుల బతుకమ్మ. త్వరగా వెళ్లి తంగేడు పూలు, గూనుగు పూలు, గుమ్మడి పూలు తీసుకొనిరా, లేకపోతే మనకి పువ్వులు దొరకవు. త్వరగా వెళ్ళు అని అనడంతో అతనక్కడ్నుంచి వెళ్తాడు. తర్వాత అత్తగారు నిద్రపోతున్న పావని సింధుని, లేగండమ్మా లేగండి, త్వరగా లేవాలి, బతుకమ్మను పేర్చాలి గదా, రెడీ అవ్వండి అని అనడంతో వాళ్ళు రెడీ అవుతారు. ఇంతలో పనివాడు చాలా పువ్వులు తీసుకుని వస్తాడు. సింధు ఆ పువ్వుల్ని చూసి, అన్ని పువ్వులు ఏం చేస్తారు? పువ్వులతో బతుకమ్మని చేసి అందరూ కూడా సంతోషంగా ఆడతారు. ఈ విషయం గురించి నేను కాదు కాని మా అత్తయ్య బాగా చెబుతుంది, ఆవిడ్నే అడుగుదాం. పువ్వులు పనివాడి దగ్గర్నుంచి తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్తారు. ఆ పువ్వులని అత్తగారికిస్తుంది. ఆమె బతుకమ్మని పేరుస్తూ ఉండగా, అలా చూస్తావేంటే, బతుకమ్మని నువ్వు కూడా పేర్చు అని అనడంతో, నేను పేరుస్తాను కాని ముందు సింధుకి అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారో, ఈ పండగ విశేషం ఏంటి అనేది పూర్తిగా వివరించత్తా. అందుకు అత్తగారు, సరే అమ్మా, నేను చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడుతుంది. ఇది అమ్మవారి పండగ. ఈ పండగ విశిష్టత విజయదశమి జరుపుకుంటాంగా. మహిషాసురుణ్ణి అమ్మవారు అంతం చేసినందుకు గొప్పగా పండగ జరుపుకుంటాం. అలాంటిదే ఈ బతుకమ్మ కూడా. 9 రోజులు 10 రకాల బతుకమ్మలతో అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధిస్తాం. 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటాం. 9 రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీని పెత్రమాసని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లము, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నానబియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యము, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ. ఈరోజు అశ్వయుజ పంచమి.
నైవేద్యమేమి సమర్పించరు. వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండుగ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ అశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నము, చింతపండు పులియోర, నిమ్మకాయన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాల్లో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యము, కాజు, బెల్లం, పాలు ఇవన్నీ ఉపయోగిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయల్లోకి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలని భారీగా ఏర్కొనొస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాతి కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గూనుగు పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. అలా బతుకమ్మను తయారు చేసి అందరూ పూజించి వాటిని నీటిలో వదులుతారు. అలా చివరి రోజు మగపిల్లలందరూ జమ్మి తీసుకొచ్చి పెద్దవాళ్ల ఆశీర్వాదం పొంది పండుగను మరింత ఘనంగా జరుపుతారు అంటూ వివరంగా చెబుతుంది. ఆ మాటలు విన్న సింధు ఆశ్చర్యపోయి చాలా అద్భుతంగా ఉంది అంటూ ఆమె కూడా బతుకమ్మను తయారు చేస్తూ అలా ముగ్గురు బతుకమ్మను తయారు చేసి మరికొందరు ఆడవాళ్లతో బతుకమ్మను ఆడతారు. ఆ తర్వాత బతుకమ్మను నీటిలో వదలటానికి వెళ్తారు. అలా బతుకమ్మ పూజని చాలా బాగా జరుపుకుంటారు. ఆ తర్వాత తిరిగి వెళ్తూ చాలా చాలా బాగుంది, అసలు ఈ పండుగ చూస్తానని అస్సలు ఊహించలేదు, నీ పుణ్యమా అంటూ అది కూడా పూర్తయిపోయింది, చాలా సంతోషం అని అంటుంది. అప్పుడు పావని, ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఇక ప్రతి ఏడాది బతుకమ్మ సంతోషంగా చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఇక్కడ అబ్బాయి అంటే చాలా కష్టం, నాకంతా తెలుసు, నువ్వు మా వికాస్ బావని ఇష్టపడుతున్నావని. ఆ మాట విని తను సిగ్గుపడుతుంది. ఇక వాళ్ళు ఇన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి మళ్లీ ట్రైనింగ్కి వెళ్లిపోతారు. ఆ సమయంలో సింధు, వికాస్ల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. వాళ్లు ప్రతిరోజు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే రోజులు గడుస్తున్నాయి. పావని, సింధులకు టీచర్ ఉద్యోగాలు కూడా రావటంతో వాళ్లు మరింతగా సంతోషపడతారు. అలా కొన్ని రోజుల తర్వాత సింధు, వికాస్ల ప్రేమ విషయం పెద్దలకి వాళ్లే స్వయంగా చెబుతారు. అది విని వాళ్లు కూడా వాళ్ల పెళ్లి ఒప్పుకోవడంతో వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక పెళ్లి జరిగిన కొన్ని రోజులకే బతుకమ్మ రావటంతో సింధు జీవితంలో కొత్త కోడలిగా మొదటి బతుకమ్మ కావటంతో మరింత ప్రత్యేకంగా బతుకమ్మని జరుపుకుంటారు. సింధు కూడా చాలా సంతోషంగా బతుకమ్మ ఆడుతూ అత్తగారితో, అత్తయ్య, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు, చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఆ మాటలు విని అత్తగారు కూడా చాలా సంతోషపడుతూ, త్వరగా వదండమ్మా, బతుకమ్మను నీటిలో వదులుదాం అని అనడంతో ఇక అందరూ కలిసి బతుకమ్మని నీటిలో వదలటానికి వెళ్తారు. ఇక మనసులో వాళ్ల కోరికలు కోరుకొని సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా బతుకమ్మని కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.